రైట్, ప్రస్తుతం మనతో పాటు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ముందుగా పెద్ద ఎత్తున ఓట్లు తరలి రావటం ఇది దేనికి సంకేతం? పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడం ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న ఏహేభావం వలన అంతమంది ఇతను వదిలించుకోవాలి అనే కసితో ఒక సామాజిక బాధ్యతగా వచ్చి ఓట్లేశారు. అతిపెద్ద విజయం తెలుగుదేశం పార్టీ కూటమికి దక్కబోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పెద్ద ఎత్తున మహిళలు కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. దాదాపు 82% ఓటింగ్ ఈసారి నమోదైంది. సో ఇది అధికార పక్షం వైపు ప్రతిపక్షం వైపు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ. ఎప్పుడైనా తమ్మురులు ఎప్పుడైనా ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ వస్తే అప్పుడు ఉన్న ప్రభుత్వం పడిపోతుందనే దాని అర్థం. ఇప్పుడు దాకా ఉన్నది అదే, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఉండి నుంచి మీరు పోటీ చేశారు. సో మీ మీద కూడా పెద్ద ఎత్తున మెజార్టీ మీద ప్రజలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. సో నా మీద ఇప్పుడు ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు రెండో అభ్యర్థిని తెలుగుదేశం రెబల్ అనే పేరుతో పెట్టి కొంచెం ఫండింగ్ కూడా బాగా చేశారు. కాబట్టి అది కొంత మెజారిటీని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ మంచి మెజారిటీతో నెగ్గుతా. RRR గారిది మధ్య బాగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. అధ్యక్ష అని ఎప్పుడు అని చెప్పి కూడా అసలు దాని గురించి అసలు ఎవరికి ఏ ఎమ్మెల్యేకి మాట్లాడే హక్కు లేదు. ఎవరికన్నా ఏదన్నా పదవి ఇస్తే దట్ ఈస్ ది సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. సో కాబట్టి నో కామెంట్. సార్, మిగతా ఎలక్షన్లకి 2024 జరిగిన ఎలక్షన్లకి మధ్య తేడా ఏంటి అని మీరు ఏం చెప్తారు? అంటే మిగతా ఎలక్షన్లో పలానా వాళ్ళని గెలిపించాలని వేస్తారు, ఈసారి అతను ఓడించాలని ఓట్లేశారు జనం. అది మెయిన్ తేడా. ఏదండి, మిగతా వాటికన్నా భిన్నంగా జరిగాయి అనుకోవచ్చు. డెఫినెట్గా భిన్నంగా జరిగాయి. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన ఓటింగ్ అంతా మాకు అనుకూలంగా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళకు అనుకూలంగా జరిగిందని? థ్యాంక్స్ చెప్పడానికి వచ్చి లైన్లో నుంచి ఓట్లేశారు అంటున్నారు. నాకు తెలిసి హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎవరైనా కక్షతో ఉంటే ఆ పట్టుదల వేరుగా ఉంటుంది. థ్యాంక్స్ చెప్పాలంటే చాలా ఈజీగా తీసుకుంటారు అనుకుంటారు జనరల్గా. సో కాబట్టి వాళ్ళు వచ్చిందంతా కూడా కక్షతోనే వచ్చారు, కక్షతో ఓట్లేశారు. దారుణమైన ఓటమి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి. జూన్ 4న ఎలా ఉండబోతుంది మొత్తం ఓవరాల్గా దేశం మొత్తం? ఇప్పుడు ఏపీ ఎలక్షన్ వైపు చూస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరొక నయా దీపావళి, ఒక అసురుడు రాజకీయంగా అస్తమించిన వేళ. నేను ఎప్పుడో చెప్పా, మే 13వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరణం సంభవించింది. పెద్ద కర్మ 4వ తారీఖు చేస్తామని చెప్పి ఎప్పుడో చెప్పా, అదే జరుగుతుంది. సో ఎన్టీఆర్ గారితో ఉన్న మీకు ప్రత్యేక అనుబంధం ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా అనుబంధం కన్నా రామారావుని చూస్తూ ఎదిగాం. రామారావుకి వీరాభిమాని. నా అదృష్టం ఒక 5 సార్లు 6 సార్లు ఆయన వ్యక్తిగతంగా ఆయనతో 1-on-1 కలిసి మాట్లాడగలిగా. ఎస్, దట్ ఈస్ ఈ జన్మలో అదొక మర్చిపోలేని గుర్తు. RRR గారి మీద ఉన్న అభిమానులందరూ ఒక అత్యంత కీలక పదవి మీరు చేపట్టబోతున్నారని చెప్పి మీ అభిమానులు అయితే చాలా బలంగా కోరుకుంటారు. నా అభిమానులు కోరుకుంటే రాదు, చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే వస్తుంది. ఇంతగా సపోర్ట్ చేసిన మీ అభిమానులకి మీరేం చెప్తారు? ఇంతగా సపోర్ట్ చేసిన మీ అభిమానులకి మీరేం చెప్తారు? అభిమానుల ఆదరణ నేను ఈ జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే నేను గత 6 నెలలుగానే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి తిరుగుతున్నా. వారి ఆదరణ నిజంగా నా జన్మ ధన్యమైంది అనిపించింది. డెఫినెట్గా. థ్యాంక్ యూ.